మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి గొప్ప నామమున మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, లెంట్లోని 33వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగములు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 3, యోహాను సువార్త 18వ అధ్యాయం 19 నుండి 24, 138వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగం. వీటికి ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము ప్రబోధము, ప్రీచింగ్. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీరు ఆత్మలో ఎదుగుతున్నారని, ఆత్మీయమైనటువంటి మేలులు ఈ తలంపుల ద్వారా ప్రభువులో పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియమైన సంఘమా, విశ్వాసులారా, ప్రబోధము అనే దానికి బుద్ధి బోధన అనే అర్థం డిక్షనరీలో మనం చూస్తాం. మొదటిగా ఈ టాపిక్ యొక్క మీనింగ్ని మనం గమనించినట్లయితే, ప్రబోధము బుద్ధిని బోధించేది, మంచి బోధన చేసేది, దానిని సత్ వాక్యము, సువార్త, మంచి వార్త అనే మాటలు దీనికి నానా అర్థాలుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రీచింగ్ అనే దానికి రకరకాల పర్యాయ పదాలు లేకపోతే అర్థాలను మనం చూస్తూ ఉంటాం. అడ్రస్ అని, అడ్వైజ్ అని, కాషన్, కౌన్సిల్, డైరెక్షన్, సెర్మన్, వార్నింగ్, ప్రీచింగ్. ఈ యొక్క మాటలలో ప్రీచింగ్కి ఉన్నటువంటి అర్థాలను మనం చూస్తే, గ్రీక్ వర్డ్ కెరుసో అనే పదము వాడడం జరిగింది. కెరుసో అంటే టు ప్రొక్లైమ్, టు డిక్లేర్, టు అనౌన్స్ అనే అర్థాన్ని తెలియజేస్తుంది. కెరుసో. కొత్త నిబంధనలో సుమారుగా ఈ పదాన్ని 61 సార్లకు పైబడి వాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇందులో మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం వరకు కూడా గ్రీక్ వర్డ్ కెరుసో వాడిన దాఖలాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ప్రియులారా, బోధన గురించి, ప్రబోధన గురించి ఇంతగా మనం మాట్లాడుకుంటున్నాం అనంటే, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ఆయన పునరుద్ధానుడై వెళుతూ ప్రజలందరికీ ఇచ్చినటువంటి, ఆయనను వెంబడించిన వారికి ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. దీనినే ది గ్రేట్ కమిషన్ అని మనం పిలుస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. బోధించాల్సిన బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనం బోధించాల్సిందే. ప్రభువుని గురించి బోధించటం అనేది అది గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని మనం కలిగిన వారంగా ఇతరులకు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క విలువలను మంచి ప్రవర్తనలో నడిపించడంలో, తుదకు వారిని నిత్య మహిమలో నిలబెట్టేటువంటి బోధన, క్రీస్తు బోధ నీవు నేను చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియ విశ్వాసి, దేవుని బోధ ఎలా ఉండాలి? ప్రభువు గురించి బోధించేటువంటి వారుగా, ప్రభువుని గురించి ఇతరులకు తెలియజేసే ప్రతి ఒక్కరూ ఎలాంటి బోధ కలిగి వారు జీవించాలి అంటే కొన్ని విషయాలు సమయంలో మనము ధ్యానం చేద్దాం. మొదటిగా దేవుని గొప్పతనాన్ని గురించి మనం తెలియచేయాలి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1-3 వచనాల్లో మీరు చదివితే, నెబుకద్నెజరు దేవుని మహోన్నతమైనటువంటి గొప్పతనాన్ని గురించి వివరిస్తా ఉన్నాడు. అక్కడ దానియేలు గ్రంథము 4వ అధ్యాయములో ఆయన అంటాడు, అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చున్నది. చూసారా, మనకు కలిగి ఉండాల్సిన మనసు ఏంటంటే, ఇతరులకు బోధించాల్సింది ఆయన మహోన్నతుడైనటువంటి ఆయన అద్భుత క్రియలను, సూచక్రియలను మనం ఇతరులకు తెలియజేయాలి. నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు. నీ వ్యక్తిగతంగా నువ్వు చూస్తున్నటువంటివి అలాంటి గొప్ప కార్యాలను గురించి నెబుకద్నెజరు తన రాజ్యంలో ఉన్న వారికి తెలియజేశాడు. మరి నీవు నీ చుట్టూ ఉన్న వారికి, నీ స్నేహితులకు, నీ చుట్టూ ఉన్న ప్రజలకు, సంఘములో నువ్వు తెలియజేయాలి. ఆయన కార్యములను నేను ప్రజలందరితో వివరించదను అంటాడు భక్తుడు. అలాగున మనము
తెలియచేసే వారంగా ఉండాలి. రెండవదిగా మనం చేసేటువంటి బోధ ఏదైతే ఉందో ప్రబోధ, ఆ మంచి బోధ స్వార్థ పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని అనుసారంగా చేయాలి. ప్రభు చిత్తానుసారంగా చేయాలి. ప్రభు చిత్తమే అక్కడ సిద్ధించబడాలి. అందుకే యోహాను సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాల్లో యేసు ప్రభు వారు చెప్తారు, ఆయనే మనకి మాదిరి, అన్నిటిలో మనకి మాదిరి ఉంచి ఆయన వెళ్ళారు అనే వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ వచనం, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడగగా, యేసు, నేను బాహాటంగా లోకము ఎదుట మాట్లాడుతని, యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరంలో దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించుతని అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన చేసే బోధ దేవుని చిత్తానుసారంగా. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకున్నాను. అది దేవుని చిత్త ప్రకారంగా ఆయన బోధించేటువంటి బోధ. అది ఆయన అంతా కూడా బాహాటంగానే తెలియజేశాడు, రహస్యంగా ఏది కూడా బోధించులేదైనా. అలాగా దైవ చిత్తానుసారంగా బాహాటంగా దేవుని యొక్క బోధను ప్రకటించగలిగిన వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు మనకి మాదిరిని కనబరుస్తూ ఉన్నారు. మూడవదిగా మనం గమనించుకుంటే ధైర్యముతో బోధించాలి. ధైర్యముతో బోధించాలి. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నము చేశారు గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. పౌలు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ధైర్యంగా ఆయన ప్రకటించినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. మరి నీవు దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటిస్తా ఉన్నావు? నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ధైర్యంగా ప్రకటించే వారంగా ఉండాలి. అలా ప్రకటించినప్పుడు ప్రభు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. దేవుని యొక్క వాక్యములో అనేక సందర్భాలను మనం చూస్తాం. పౌలు, బర్నబాలు గాని, పేతురు గాని, వీరందరూ కూడా ఎంతో ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనము అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు 13వ వచనములో, వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అప్పుడు వారు చెప్తున్న మాట, సభ వెలుపలకు పొండని వారికి ఆజ్ఞాపించి తమలో ఆలోచన చేసుకున్నారు, ఈ మనుషులను మనం ఏమి చేద్దాము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడుచున్నదని చెప్పినప్పుడు వారు చెప్తున్నారు, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకున్నది. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అలా ఆజ్ఞాపించినా కూడా వారు ఏమాత్రము కూడా బెదిరిపోకుండా ధైర్యముగా, తరువాత మనం ఇంకా ముందుకి మనం చదివితే దేవుని వాక్యాన్ని వారు బోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, వారిచ్చినటువంటి బెదిరింపులకు వారు లోబడకుండగా, దాన్ని బట్టి వారు ఏమాత్రం అధైర్యపడకుండగా వారు వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేసినప్పుడు 30వ వచనములో వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యంలో ధైర్యంగా బోధించిరి. చూసారా, దేవుని వాక్యాన్ని బోధించటానికి ధైర్యము చాలా అవసరము. అలాంటి ధైర్యముతో పేతురు, యోహానులు, పరిశుద్ధుడైన పౌలు బోధించారు. మరి నీవు దేవుని గురించి ఎలా తెలియజేస్తున్నావు? బోధించడానికి ఒక పాస్టర్ గారో, స్వార్థికుడో, ఒక మిషనరీ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి ఒక్కరికి బాధిస్తాడు. వైద్యుడైన లూకా బోధించలేదా? ఇంకా అనేక మంది భక్తులు బోధించలేదా? స్త్రీలు బోధించలేదా? ప్రతి ఒక్కరికి, క్రీస్తును వెంబడించు ప్రతి ఒక్కరికి దేవుడు ఈ బాధ్యతను అనుగ్రహిస్తా ఉన్నాడు. 4వదిగా, నీకు శ్రమ కలిగినా కూడా నువ్వు దేవుని గురించి ప్రకటించడం మానకూడదు. శ్రమలు కలుగుతాయి. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 40వ వచనము,
మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట, వారి అతని మాటను సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసేది. చూసారా, దెబ్బలు తిన్నారు వీళ్ళు. బోధ చేస్తా ఉంటే దెబ్బలు తిన్నారు. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములో ఇంటింటా మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. శ్రమ కలిగినా కూడా వారు ఆ శ్రమను సంతోషంగా ఎంచుకుని క్రీస్తు బోధను చేసిన వారిగా మనం చూస్తా ఉన్నాము. మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క బోధ, ప్రబోధము వాక్యాన్ని వాక్యంగానే బోధించాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ లక్షణం, మనం ఎలాగా బోధ చేయాలి అనే దాని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మన చేత, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుష్యుల్ని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యమును విసర్జించి ఉన్నాము. చూసారా, మనం వాక్య బోధను ఏమాత్రం కూడా వంచనగా బోధించకూడదు. వాక్యమును కరెక్ట్గా, సత్యవాక్యమును సరిగా విభాగించవలనని పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. సత్యవాక్యమును సరిగా విభాగించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, దేవుని ఎదుట యోగ్నిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త పడము. అలాగా కింద రాయబడుతుంది, సరిగా విభజించువానిగాను. మనము ప్రియులారా ఈరోజు ఆలోచన చేయాలి. వాక్యమును సరైన విధానములో మనము ప్రకటించే వారంగా, తెలియజేసే వారంగా, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో, ఇక్కడ అంటాడు తిమోతికి రాసిన 1వ ఉత్తరంలో 1వ అధ్యాయం 3వ వచనం, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవల్లని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. దశలోనిక సంఘంతో కూడా అదే మాట్లాడుతూ అంటాడు. దశలోనిక రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినప్పుడు, యాలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్త మాకు అప్పగించుట యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ప్రియులారా, చూసారా, వాక్యాన్ని వంచనగా బోధించకూడదు. వాక్యమును సరిగా విభాగించాలి. అది మనుష్యులను సంతోషపెట్టవాలని కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలని దేవుని వాక్యమును నేరుగా దానియేలు నెబుకద్నెజరు కలను ఎంత నేరుగా స్పష్టంగా తెలియజేశాడో అదేవిధంగా మనము దేవుని మాటను మాటగా తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ అది వాక్య ప్రబోధం చేసేటువంటి ఆ దేవుని గురించి ఇతరులకు తెలియజేసే బాధ్యత సర్వసృష్టికి వెళ్ళి మీరు ప్రతి ఒక్కరికి కూడా నా మాటలు బోధించుడి అని నేను మీకు ఏ మాటలు ఆజ్ఞాపించాను వాటి అన్నిటినీ తెలియచేయడానికి సర్వ మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ. వాక్యాన్ని వాక్యంగా మనం తెలియజేయాలి. 6వదిగా మనం వాక్య ప్రబోధ ఎలా చేయాలి అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, దేవుని న్యాయపీఠం ఎదుట సంపూర్ణంగా నిలవబెట్టాలనే ఉద్దేశంతో మనము దేవుని మాటలు తెలియజేయాలి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. చూసారా, ఎలా ప్రకటించాలంటే ఎలా బోధించాలి? దేవుని న్యాయపీఠం ఎదుట సంపూర్ణంగా నిలవబెట్టుటకు బోధించాలి. ఈరోజు మనము సరైన విధానములో దేవుని వాక్యాన్ని ప్రకటించకపోతే, బోధించకపోతే, అలా వారికి తెలియజేయకపోతే, వారిని సంపూర్ణంగా తయారు చేయకపోతే వారి దేవుని న్యాయపీఠం మీదట విమర్శ దినమున నిలబడవలసి వస్తుంది. దానికి కారణము ప్రభు స్వార్థను సరిగా ప్రకటించని, తెలియజేయని వారే అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ప్రబోధ ప్రతి విశ్వాసికి దేవుడిచ్చాడు. ఆయన సువార్తను ప్రకటించేటువంటి ధన్యత దేవుడిచ్చాడు. మనం అందరము ఆయన సువార్తను ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే దేవుని న్యాయపీఠం ఎదుట వారు సంపూర్ణంగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. చివరిగా 7వది, ప్రతి ఒక్కరు దేవుని వైపుకు తిరగాలనే ఉద్దేశంతో సువార్తను ప్రకటించాలి. దేవుని మాటలు అలాంటి
తృష్ణగొని మనం ప్రకటించాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 14:15 అక్కడ ఒక సంఘటన మనం చూస్తాము. చూడండి, అక్కడ అంటున్నాడు, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో నుండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. పౌలు బర్నబాలు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి అక్కడ లుస్త్రాలో వారు చేసినటువంటి భయానకమైన పని ఏంటంటే, పౌలును బర్నబాను పొగిడి పౌలుకేమో హెర్మే అని బర్నబాకేమో ద్యుపతి అని పేర్లు పెట్టి వారిని ఊరేగిస్తూ ఉన్నప్పుడు అలాంటి గొప్ప కార్యాన్ని మేము చేసేవారం కాదు. ఇదిగో మేము సువార్త ప్రకటించేది మీరు దేవుని వైపు తిరగాలని మాత్రం ప్రకటిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రియులారా, మనం దేవుని వైపుకు తిరుగుటకు వారు మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగి క్రీస్తును అంగీకరించి ప్రభు రక్షణలో బాప్తిసం పొందుకుని ప్రభువులో ఆత్మఫలం ఫలించుటకు క్రీస్తు ప్రబోధ మనం చేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత ఇది. అందుకే అంటాడు కదా, సువార్తను మనం ప్రకటించాలి, ప్రకటించకపోతే అది మనకి శ్రమ అని పౌలు అంటాడు. సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడను అంటాడు. అలాంటి గొప్ప సువార్త వినబడతా ఉంది. అలాంటి గొప్ప సువార్త నీ ద్వారా ఇతరులకు వినబడాలి. 7 రకాలైనటువంటి ఆ గొప్ప లక్షణములను మనం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని గొప్పతనాన్ని ఇతరులకు ప్రకటించాలి. అందుకే ఉత్తర ప్రత్యుత్తర భాగంలో ఆయన అంటున్నాడు 1వ వచనంలో, ప్రభువా నేను అనేకుల ఎదుట అనేకమైన దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. అంటే బయట ఎవరున్నా కూడా మనుషులందరి ఎదుట ప్రభువుని కీర్తించాలి. ఆయన సువార్తను మనం ప్రకటించాలి. మనం దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. అలాగున మనం ప్రభు నామాన్ని మహిమపరచగలుగుతాము. ఎలాంటి సందర్భాలైనా సరే స్వార్థ ప్రకటన చేయటములో మనకి ఎలాగైనా సరే దేవుని గొప్పతనాన్ని వివరించేటప్పుడు మనకి ఇబ్బందులు రావచ్చు. తండ్రి చిత్త ప్రకారంగా మనము దేవుని సాక్ష్యాన్ని తెలియజేస్తున్నప్పుడు ఇబ్బందులు కావచ్చు. ధైర్యంగా బోధించేటప్పుడు అనేకమైన శ్రమలు రావచ్చు. శ్రమ వచ్చినా కూడా ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు గొప్పతనాన్ని, సాక్ష్యాన్ని ప్రకటించి దేవుని వాక్యమును వంచనగా కాకుండా సరిగా విభాగించుచు ప్రకటించుచు న్యాయపీఠం ఎదుట సంపూర్ణమైనటువంటి బిడ్డలుగా వారిని నిలబెట్టాలని ప్రతి ఒక్కరూ దేవుని వైపుకు తిరిగి ప్రభు సాక్షులుగా జీవించినట్లుగా ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క స్వార్థను, ఆయన దివ్య ఆజ్ఞను మనం ఇతరులకు ప్రకటించాలి. అదే ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి గొప్ప ఆజ్ఞ. మత్తయి సువార్త 28:20 ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ప్రియులారా, మనమందరము దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఆయన శిష్యులుగా ఉన్న వారందరికీ ప్రభు ఇస్తున్నాడు. ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో, క్రీస్తును కలిగి ఉంటారో, క్రైస్తవులుగా పిలువబడుతున్నారో వారందరూ క్రీస్తు శిష్యులు. క్రీస్తు శిష్యులుగా ఉన్న నీకు, నాకు, మనందరికీ దేవుడిస్తున్న ఆజ్ఞ, మనము దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. అలా ప్రకటించి ప్రభు రాజ్యములో ఆయన సాక్షులుగా, ఆయన గొప్ప బిడలగా దేవుడు మిమ్మలను, మీ ద్వారా మీ కుటుంబాల ద్వారా సమాజాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు ప్రభువా. క్రీస్తు ప్రబోధము చేసే వారంగా మమ్మల్ని దీవించండి. ఈ యొక్క స్వార్థ ప్రకటనలో వచ్చే ఆటంకములన్నిటిలో నుండి మీరు మాకు తోడుగొండండి. నీ కొరకు సాక్షిగా నిలబెట్టమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.